టీవీ యాంకర్ ఇన్ఫ్లుయెన్సర్ విష్ణుప్రియ మీద కేసులు. ఆల్మోస్ట్ బ్లూ ఫిలిమ్స్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పేరుతో లక్షలు సంపాదిస్తుంది. ఆవిడ భూతు పురాణం మేము చూడలేకపోతున్నాం అంటూ పంజాగుట్ట పిఎస్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది. ఎవరు చూడమన్నాడు మిమ్మల్ని అంటే రాత్రుల పూట అవి పటాకులు చూడొచ్చు, బ్లూ ఫిలిమ్స్ చూడొచ్చు, సన్నీ లియోన్వి సంథింగ్ చూడొచ్చు, ఏదో ఉంటుంది హామ్స్టర్లో ఇట్లాంటివి చూడొచ్చు. మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు కదా, మీకు విష్ణుప్రియ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయమని అడగలేదు. ఆవిడ ఇష్టం, ఏమైనా చేసుకునే డ్యామేజ్ జరిగితే ఆవిడకి జరుగుతుంది, మీకెందుకురా బాబు? ఆవిడ వల్ల మీకు నష్టం జరుగుతుంది అనిపించితే మరి రాత్రిపూట ఈ బ్లూ ఫిలిమ్స్ వీటి గురించి ఎందుకు మీరు? అది తప్పు కదా. సరే, బయట ఎన్నో జరుగుతుంటాయి ఆడవాళ్ళ మీద, అప్పుడేమి స్పందించరు, అప్పుడు ఏ కేసుల గురించి మాట్లాడరు, అప్పుడు రోడ్డు మీదకి రారు. విష్ణుప్రియకి డబ్బు పిచ్చి ఉంది అని అనుకుందాం, విష్ణుప్రియ మంచిది కాదనే అనుకుందాం. ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు కదా, ఎవరిని కిడ్నాప్ చేయలేదు కదా. ఆవిడ వల్ల ఆమె ఇష్టం, డ్యామేజ్ ఆమెకు జరగాలి, అలా చేయండి. మీరు కావాలంటే కేసులు పెట్టకూడదు. మీరు కావాలంటే విష్ణుప్రియని బూతులు తిట్టండి, విష్ణుప్రియని బాడీని షేమింగ్ చేసేయండి. విష్ణుప్రియ అలాంటి బట్టలు వేసుకొని మీకు బాడీ చూపిస్తుంది కాబట్టి మీరు ఆ బాడీలో పార్ట్స్ చూస్తూ ఆమెని ఏదైనా చేయండి. అంతేకాని ఆవిడని చేయొద్దని చెప్పడానికి మీరెవరు? ఆవిడ బాడీ ఆవిడ ఇష్టం, అది నేను చెప్పేది. ఆవిడ ఏవో చూపిస్తుంది, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. లేదా ఆవిడ అలా చూపించేందుకు మీరు టెంప్ట్ అయ్యి ఏదో చేయాలనుకుంటారు కదా, అదేదో ఆమెనే చేసేయండి. ఎక్కడన్నా బయట కనిపించినప్పుడు చేయండి. ఎందుకు అంటే మాకు కనిపించింది, మేము చేసాం అని చెప్పండి. పోలీసులు కేసులు పెట్టకూడదు, మనకి హక్కు లేదు. ఆవిడికి నచ్చిన బట్టలు వేసుకునే స్వాతంత్రం ఉన్నప్పుడు మీకు నచ్చినట్టుగా చేసే స్వతంత్రం ఉంది. కాబట్టి మీరు ఏదైనా చేయండి, కేసులు పెట్టకండి. ఇది విష్ణుప్రియ లాజికే, నా లాజిక్ కాదు. నాకు నచ్చదు కానీ నేను కేసు పెట్టలేదు. ఎందుకు? కనిపిస్తే చూస్తా, నేత్రానందం, నాకు బ్రెయిన్ ఉంది, కళ్ళు ఉన్నాయి, చూడమని చెబుతుంది, చూస్తాను. నచ్చితే చూస్తా, లేకుంటే పద్ధతి లేదు గాడిదకి అనుకుంటాను. అంతేగాని అది ఇప్పుడు గేదె పేడేసింది, గేదెమ్మ పేడేయొద్దు అని చెప్తామా? అది గేదె, అది పేడేస్తుంది, దాని లక్షణం అది. మనమే చూసుకొని వెళ్ళాలి. ఇది నేను చెప్పేది, వేరేది కాదు.